స్వచ్ఛత హీ సేవ 2024 పక్షం రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో మున్సిపల్ కార్యాలయం నందు స్థానిక బస్టాండ్ వరకు స్వాభావిక స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే నినాదాలతో ప్లే కార్డులు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. స్వచ్ఛత పరిశుభ్రతపై అవగాహన ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ బర్రి వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. సదరు ర్యాలీ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం, స్ఫూర్తి న్యూస్, నరసాపురం. ఈ ఏడాది సెప్టెంబర్ 2వ వారం నుంచే శీతాకాలం ప్రారంభం కావడంతో అరకు లోయలోని పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. చలి తీవ్రత ఉదయం, సాయంత్రం క్రమంగా పెరుగుతోంది. బుధవారం నాడు ఉదయం 7:30 వరకు కూడా మంచు తెరలు వీడలేదు. అరకు ఘాట్ రోడ్లోని మంచు తెరలు దట్టంగా కమ్ముకోవడంతో వాహనదారులు హెల్మెట్లు వేసుకుని రాకపోకలు కొనసాగించారు. కొద్దిసేపటి తర్వాత సూర్యుడు మేఘాల చాటు నుంచి బయటకు వచ్చి లోకానికి వెలుగును ప్రసాదించాడు. స్ఫూర్తి న్యూస్, అరకు వేలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని జగంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ సూచించారు. కాకినాడ జిల్లా జగంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలకు వెళ్లే రోడ్లో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎమ్మెల్యే మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని, 1,00,000 పళ్ల మొక్కలను నాటేందుకు ఉపాధి హామీ పీడీ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. మొక్కలను పెంచేందుకు ఫీల్డ్ అసిస్టెంట్ల 60 సంవత్సరాలు పైబడిన ఉపాధి కూలీలను ఉపయోగించి మొక్కలకు నీళ్లు, రక్షణ ఉపయోగకరంగా ఉంచాలని ఆయన సూచించారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. దాని మీద అది కార్యక్రమం 2 రోజులు 3 రోజులు పెట్టండి. కార్యక్రమం ఫలితం వస్తుంది. కాకినాడ జిల్లా అన్నవరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా దేవస్థానం సిబ్బంది సత్యగిరి కొండపైన వరకు శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్, సతీష్, అన్నవరం. గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు కొంద స్వయంభూలుగా వెలిసిన మధ్యాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారి పూర్వభాద్ర నక్షత్రం కారణంగా సువర్చల హనుమత్ కళ్యాణి నేత్రపర్వంగా నిర్వహించడం జరిగిందని ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఈ సందర్భంగా పండితుల ఆధ్వర్యంలో సువర్చల హనుమత్ కళ్యాణం ఘనంగా నిర్వహించామని ఈవో తెలిపారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మధ్యాంజనేయ స్వామి క్షేత్రంలో నిర్వహించిన సువర్చల హనుమత్ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని ఈవో తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. శ్రీ ఎంతో విశేషమైనటువంటి మాసం భాద్రపద మాసంలో పౌర్ణమి పూర్వభాద్ర నక్షత్రం, శ్రీ మధ్యాంజనేయ స్వామి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రంలో వస్తుంది ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పూర్వభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి మహాపర్వదిన కాలంలో శ్రీ స్వామివారికి ప్రతి మాసము జరిగే విధంగానే సుభద్ర హనుమత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు, దూరం నుంచి పరోక్ష సేవలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పూర్వం నుంచి కూడా శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి క్షేత్రంలో సుభద్ర హనుమత్ కళ్యాణాన్ని ఎంతో విశేషంగా జరిపించడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో బుధవారం నాడు విజయవాడ వరద బాధితుల సహాయార్థం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో 12,66,000 రూపాయల చెక్కులను తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందజేశారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో విద్యాసంస్థల దాతలు
అందజేసిన మొత్తాలతో పాటు డాక్టర్లు, వ్యాపారవేత్తలు, రిటైర్డ్ ప్రభుత్వ సీనియర్ సిటిజన్లు తదితరులంతా అందజేసిన నిధులని సీఎం రిలీఫ్ ఫండ్కు పంపించడం జరిగిందని శాసనసభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, అలాగే బిజినెస్ పీపుల్ మరియు సీనియర్ సిటిజన్స్ ఇవన్నీ కలిపి 12,10,000 రూపీస్ వారు డొనేట్ చేయడం జరిగింది. ఈ అమౌంట్ అంతా కూడా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తుందని నేను మనవి చేస్తున్నాను. ఎవరైతే దాతలు డొనేట్ చేశారో వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. Please like, share, subscribe our channel.